నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఘనులైన మీ అందరితో కలిసి అల్పుడునైన నేను కూడా ప్రభు సన్నిధిని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జీవము గల దేవుని సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, నాయకులు మరి అయ్యగారికి, అమ్మగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి సభ నడిపిస్తున్నటువంటి ఇక్కడ దైవజనులుగా పరిచర్యలో ఉన్నటువంటి అత్యంత ప్రియులు విజయబాబాయ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంగీత బృందానికి, క్వైర్ వారికి, ప్రత్యేక పాటలు పాడిన వారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియులారా, మనం గత వారం ప్రారంభించిన అంశాన్ని మరలా జ్ఞాపకం చేసుకుందాము. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 33వ అధ్యాయంలో నుండి 18, 19 వచనాలు మనం ధ్యానం చేస్తూ కొంత భాగాన్ని విడిచిపెట్టాం కదా, దాన్ని కొనసాగించుదాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయము 18, 19 వచనాలు. జెబూలూనును గూర్చి ఇట్లా నేను, జెబూలూను నీవు బయలు వెళ్ళు స్థలమునందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. చాలు. చిన్న ప్రార్థన. సర్వకృపానిధి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. మమ్మల్ని ప్రేమించి మరొక శుక్రవారపు ఆరాధనలో నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. గత వారం మా మధ్యలో ఉన్న వాళ్ళు ఈ వారం లేరు నాయనా. భయంకరమైన ప్రమాదంలో వారు కొందరు నీ సన్నిధికి చేర్చబడ్డారు. వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మరణించిన వారి ఆత్మలు నిత్య విశ్రాంతిలో చేరడానికి, విడువబడి వేదనతో గాయపరచబడిన హృదయాలతో నీ సన్నిధిలో దుఃఖిస్తున్న వారి కుటుంబాలకు ఓదార్పు, ఆదరణ దయచేయండి. మాకు ఈ వారం మరలా ఇచ్చినందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. సజీవులుగా నీ సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. అయినా మా సంఘ నాయకులను, కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సమస్తమును దీవించండి. ఇదిగో నీ ప్రజలుగా ఇంతవరకు పాటలు, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచాము నాయనా. తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా వాక్య ముఖాంతరంలో నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగము ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయంలో నుంచి 18, 19 వచనాలలో, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. ఇస్సాకారుని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఇస్సాకారు అనే మాటకు అర్థము ప్రతిఫలము. చాలా సంతోషం, మీరు గుర్తుపెట్టుకున్నారు. కొంతమందికి ఈ వారం చెప్పిన ప్రసంగం వచ్చే వారం అడిగితే గుర్తుండదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇస్సాకారు అనే మాటకు అర్థం ప్రతిఫలం. ఇస్సాకారు యాకోబుకు, లేయాకు పుట్టిన 5వ కుమారుడని మనం చెప్పుకున్నాం. దేవుడు ఇస్సాకారును దీవిస్తూ మోషే ద్వారా ప్రవచన వాక్కుని ఇక్కడ పలికిస్తూ అంటాడు, నీ గుడారముల యందు సంతోషిస్తావు. గత వారం ప్రారంభించిన ఈ మాట ఈ వారం నేను బైబిల్ తెరిచి చూసినప్పుడు, ఈరోజు వాకింగ్ చెప్పడానికి ముందు ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందామని తెలియచేస్తే నాకు వెంటనే గత 2 దినాలలో మన కువైట్ దేశంలో ఇంచుమించు సాల్మియా కావచ్చు, మంగాఫ్ కావచ్చు, ఇంకా 2-3 ప్రదేశాల్లో ఇంచుమించు 4-5 చోట్ల భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందరికీ పబ్లిక్ అయింది మాత్రం మంగాఫ్, ఎందుకంటే అది భారీగా జరిగింది.
సుమారు 100 మందికి పైగా ఆ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. సుమారు 50 మంది పైబడి చనిపోయారు. అందులో మన భారతీయులు ఎక్కువ మందిగా ఉన్నారు. ఆ అపార్ట్మెంట్ కూడా అది భారతీయులదే అని చెప్పబడింది. మిగతా చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అది అంతగా జస్ట్ న్యూస్ అయితే చూశాను, కానీ దాని గురించి ఎక్కువ వివరణ అయితే నేను చూడలేదు. గత వారంలో ఈ మాట చదువుకున్నప్పుడు మనకు అనిపించి ఉండొచ్చు, మామూలుగా నీ గుడారముల యందు సంతోషించమన్నాడు ఏమిటి అని కొద్ది గొప్ప ఆలోచన చేసి ఉండొచ్చు. ఒక్క క్షణం ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి. ఎన్ని గుడారాలలో ఈ వారం దుఃఖం తాండవిస్తోంది. ఎన్ని కుటుంబాలు కన్నీళ్లలో ఉన్నాయి. వాళ్ళను ఓదార్చే వాళ్ళు లేక కొందరు, అయిన వాళ్ళు దూరదేశంలో ఉంటే వాళ్ళని అక్కడ ఓదార్చే వాళ్ళు లేరు. ఇక్కడ కోల్పోయిన ప్రాణాలను, మృతదేహాలు అక్కడికి పంపే ప్రక్రియ జరుగుతుంది. రాజుగారు ఆర్డర్ వేశాడు, మృతదేహాలన్నీ ఆ దేశానికి పంపించాలి, కొంత ఆర్థికంగా నేను వాళ్లకు సహాయం చేస్తాను. ఇవన్నీ మంచి పరిమాణాలే అయినప్పటికీ కానీ ఇదొక మంచి పరిణామం కావచ్చు. కానీ మనిషిని కోల్పోయిన కుటుంబంలో ఉన్న ఆ సంతోషాన్ని ఎవరు తెచ్చిస్తారు? లక్షల డబ్బులు ఇచ్చినా ఆ జీవితాల్లోనికి సంతోషం రాదు. ఇక్కడ ఈరోజు మనం సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే వాక్యము ఎంత సత్యమో ఒకసారి ఆలోచన చెయ్యి. ఇస్సాకారు, నీ గుడారముల యందు నువ్వు సంతోషిస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గుడారంలో సంతోషము అనేది ఎలా వస్తుంది అంటే, ఇస్సాకారు జీవితంలో నెంబర్ 1 మనం ధ్యానించాము కదా, వారు జనములను కొండకు పిలిచిరి. వాళ్ళు కొండకు వెళ్ళడం మాత్రమే కాదు, మరికొంతమందిని నీకివ్వబడిన అల్పాయుష్ కాలంలో, ఎందుకన్నానంటే నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిదట, త్రాసు మీద ధూళి లాంటిది, నీటి మీద బుడగ లాంటిది, మగ్గము నేసేవాడి మగ్గములో నాడి లాంటిది అన్నది బైబిల్లో పాట ఉంది కదా. కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది. మానవ జీవితం చాలా తృణప్రాయం. ఈ అల్పమైన జీవితంలో దైవికమైన నిత్య సంతోషం అనేది నీకు కావాలనుకుంటే, నీ కుటుంబంలో నెమ్మది, సమాధానము, సంతోషము దేవుడు నీకు దయచేయాలి అనుకుంటే, అదిగో ఇస్సాకారీల జీవితాన్ని చూడండి. వారు కొండకు వెళ్ళేవారు, అనగా దేవుని మందిరానికి వెళ్ళేవారు. ప్రార్థనలు చేసేటప్పుడు ఒక సహోదరి ఆ పదం ఉపయోగించింది, నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం ప్రభువా అన్నది. ఎంతమంది గుర్తుందో మరి ఆ పదం? నీ జీవితంలో దేవుని మందిరానికి రావడం అనేది ఒక క్రమంగా నువ్వు పాటించగలిగితే నీ గుడారాన్ని దేవుడు సంతోషంతో చెప్పాలి. అంతేకాదు, అంతకు మించి నువ్వు ఇంకా చెయ్యాలనుకుంటే నీవు అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. నిజంగా ఈ మాట నీ హృదయంలో కనుక నువ్వు భద్రపరుచుకుంటే రాబోయే దినాల్లో నీ ద్వారా కొన్ని ఆత్మలు దేవుని యొద్దకు, మనం దేవుని చిత్తమైతే సెలవులు అయిపోయిన తర్వాత, సెలవుల్లో మనకి చిన్న ఉపవాస కూటాలు ఉంటాయి, అయిపోయిన తర్వాత మనము అటు ఖైతాన్లో, అటు సులేబాకాత్లో బ్రాంచ్లు స్టార్ట్ చేస్తున్నాము. మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ వాక్యం బాగా పని చేయాలి.
ప్రారంభించేది కొద్ది మందితో అయితే మీరు పడే ప్రయాసతో ఎక్కడైతే మనం పని ప్రారంభిస్తామో ఆ బేస్మెంట్ నిండేంత మందిని మీరే తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు జనములను కొండకు పిలిచిరి. అది ధ్యానం చేశాం కదా, మిగతా ధ్యానం చేద్దాం. ఇంకా ఎందుకు దేవుడు వాళ్ళని అంతగా దీవించడానికి కారణం, ఎందుకు ఇస్సాకారు గుడారాన్ని దేవుడు అంతగా సంతోషంతో నింపాడు అంటే ఆదికాండం 49వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను కనుక అతడు మోయుటకు తన భుజము వంచుకొనిన వాడై వెట్టి చేయు దాసుడు. ఎవరితను? 14వ వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధబం. ఇస్సాకారును గార్ధబంతో పోల్చాడు. గార్ధబం అంటే గాడిద. గాడిదను భారవాహకము అంటారు, అంటే బరువులు మోసేది. ఆ జంతువులలో ఎక్కువ బరువులు మోసేది, చాకిరీ చేసేది గాడిద. కానీ గాడిద చాకిరీ గుర్తింపులోకి ఏమంటారు? గాడిద మోసింది లేరా బూడిది గోతాం అంటే దీని చాకిరీకి విలువ ఇంకొంచెం మీకు అర్థం అవడానికి, ఇంట్లో ఎక్కువ చాకిరీ చేసేది ఆడవాళ్ళు. మగవాడు ఎంత గొప్పోడైనా మీసం మేలేసి నిమ్మకాయ నిలబెట్టగలిగిన, మీసాలకు తాడు కట్టి టాటా సుమో లాగినా ఇంటి పని చేయలేడు. ఇది వల్ల కాదు. కావాలంటే ట్రై చేసి చూడండి. 3 రోజులు నువ్వు వంట చేయి, నేను డ్యూటీకి వెళ్తాను, హోటల్ నుంచి తెచ్చుకు తిన్నాంలే. ఏమో స్త్రీలు పడే కష్టం బయటికి తెలవదు. అందుకే ఆడదా గాడిదా అన్నారు పెద్దోళ్ళు. అంటే స్త్రీ గాడిద వలె ఎక్కువ చాకిరీ చేస్తుంది, కానీ ఆ చాకిరీ గుర్తింపులోకి రాదు. ఎందుకు? డబ్బులు రావుగా. అది సంగతి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కాపురానికి పంపిన కూతురు అమ్మకు ఫోన్ చేసి, అమ్మా ఈ దిక్కుమాలిన కాపురం నేను చేయలేకపోతున్నానే, మా అత్త మామ ఆడబిడ్డలు మరుదులు వీళ్ళందరికీ చేయలేక సస్తున్నా, నేను ఈ కాపురం చేయను వచ్చేస్తా అందనుకో, తెలివి తక్కువ తల్లి అయితే రా, మనకేం తక్కువే, కువైట్లో బతికే చెట్టైనా అనొచ్చు. అదే తెలివి గల తల్లి అయితే ఏమంటే తెలుసా, అమ్మాయి మనం ఆడదానిగా పుట్టిందే చాకిరీ చేయడానికి, మేము కూడా అట్టాగే చాకిరీ చేసి 6 అత్తలతో తిట్లు తిని ఆడబిడ్డలతో మొట్టకాయలు ఎంచుకుని ఈ రోజుకి ఇట్లా వచ్చాం. వర్చుకో, ఒకరోజు నీకే మంచి రోజులు. తెలివైన ఆడది చెప్పే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీని గాడిద చాకిరీతో పోల్చారు, అందుకే ఎక్కువ చాకిరీ చేస్తారు. ఇక్కడ ఇస్సాకారును కూడా యాకోబు తన అవసాన దశలో 12 కొడుకుల్ని పిలిచాడు. వరే నాయనలారా, నేను ముసలోడిని అయిపోయాను, నేను మిమ్మల్ని దీవిస్తా రండి అన్నాడు. వరుసనే 12 మంది కొడుకులు రూబేను మొదలుకొని చివరోడు దాకా నుంచున్నారు. ఒక్కొక్క కొడుకు మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. ఆ వరసలో ఇస్సాకారు వచ్చాడు. ఇస్సాకారు నెత్తి మీద చెయ్యి పెట్టి అన్నాడు, ఇస్సాకారు నీవు బలమైన గార్ధబము వంటి వాడవవుతావు. అంటే గాడిద దీనత్వానికి గుర్తు. చెప్పండి, గాడిద దీనత్వానికి గుర్తు. ఇస్సాకారు దీవించబడడానికి గల కారణం ఏంటంటే అతడు తనను తాను తగ్గించుకొని దీనుడుగా బ్రతికాడటండి. లూకా సువార్తలో కూడా యేసు ప్రభు వారు 18వ అధ్యాయంలో ఉపమానం చెప్తూ ఆయన అంటాడు, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని యేసు ప్రభు వారు ఉపమానంలో చెప్పారు. మరి దేవుని సంగమా, నీ గుడారములో దైవికమైన సంతోషం,
దైవికమైన ఆనందం, దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి అని నువ్వు అనుకుంటే దేవుని సన్నిధిలో మొదట నిన్ను నీవు తగ్గించుకో. నువ్వెంతగా తగ్గించుకుంటే దేవుడు నిన్నంతగా దీవిస్తాడు. నువ్వెంతగా దీవించబడతావో అంత సంతోషంగా జీవించగలుగుతావు. కానీ మన జీవితంలో దేవుని సంగమా, దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గించుకునే మనస్సు త్వరగా రాదు. ఎప్పుడు కూడా మన అంతరంగము హెచ్చించుకోవాలనే కోరుకుంటుంది. 4 ప్రసంగాలు చేయగలిగితే ఇక నాకులాగా ప్రసంగం చేసేవాడు ఎవడో గర్వం. నేనంటాను, ప్రసంగం చేసేది నువ్వు అనుకుంటున్నావేమో, అసలు నీకెక్కడ ఈ మాటలు? నేను మీకు ప్రసంగం చేస్తున్నానండి, నేను అనుకోవచ్చు అసలు నేనే కనుక లేకపోతే ఇలాంటి ప్రసంగం చేసేవాడు ఇంకెవడున్నాడో నేనే అని నేను అనుకోవచ్చు. దాని వలన నాకేం ప్రయోజనం? ఎందుకని? అసలు ప్రసంగం నాది కాదు. ఈ మాటలు దేవునివి. దేవుని మాటలు మీకు చెప్పి బ్రతికేవాడిని నేను. నాకెక్కడది సొంత ప్రసంగం? ఒకవేళ మీరు అనుకుంటారేమో, అయ్యగారు అంత ప్రసంగం చేశాడు, ఇంత పిచ్చి మాటలు. ఇవన్నీ దేవుని మాటలు. ఆయన చెప్పిన మాటలు మీకు చెప్పుకొని బతుకుతున్నాను. అందుకే మీకు ఎప్పుడైనా గమనించండి, నా పేరు మోజెస్, నేను దేవుని సేవకుణ్ణి అని చెప్తా. డిగ్రీలు చాలా ఉన్నాయి. బిఏ ఉంది, బీటీహెచ్ ఉంది, డాక్టరేట్ ఉంది, బిషప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పిచ్చి మాటలు నా దృష్టిలో. సరైన మాట ఏంటో తెలుసా? నేను ఆయన సేవకుణ్ణి. ఆయన చెప్పిన మాటలు చెప్పి క్రీస్తులో మిమ్మల్ని బలపరచడానికి నాకిచ్చిన తలాంతును వాడుకుంటున్న వాడిని మాత్రమే. ఇది దేవుడు కోరుకుంటున్నాడు నీ జీవితంలో. నువ్వు పాడగలవా? తగ్గించుకో. ప్రసంగించగలవా? తగ్గించుకో. కానుకలు ఇవ్వగలవా? తగ్గించుకో. నేనే ఇస్తున్నా అని నువ్వు చెప్పకర్లా. నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వు. ఇస్తూ ఇంకా నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వెంత తగ్గించుకుంటే దేవుడు నీ చేతిని అంత పైకి, స్తోత్రం చెప్పండి, నువ్వు గాడిద వంటి వాడవవుతావు. అనగా దీన మనస్సు కలిగి జీవిస్తావు. అందుకే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపిస్తాడట. నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటే, దీనత్వాన్ని ప్రేమిస్తే, నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, నువ్వెంత తగ్గించుకుంటే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గాడిద దీనత్వానికి గుర్తు. పేతురు కూడా సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, మీరు దీన మనస్సును వస్త్రాన్ని అలంకరించుకోండి. ఏ మనస్సు అది? దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు అలంకరించుకో. అలంకరణ మంచిది, అలంకరించుకో. మనం నగలు పెట్టుకుంటాం, అదొక అలంకారం. ఉంగరాలు పెట్టుకుంటాం, అదొక అలంకారం. గొలుసులు వేసుకుంటాం, అలంకారం. మేకప్ వేసుకుంటాం, అలంకారం. ఇంకా కావాలంటే గులాబీ రంగు అద్దుతావు బుగ్గలకి, అలంకారం. ఇంకా కావాలంటే పైన 4 చెమ్కీలు అద్దుతావు, అలంకారం. నీ అలంకారం నీకు ఎంత అవసరమో దీన మనస్సు అనే ఆధ్యాత్మిక అలంకారం ఇంకా అవసరం. ఈ దీన మనస్సు లేనప్పుడు ఆ అలంకారం అంతా వేస్ట్. అలంకరించుకోవడం తప్పేం కాదు. శరీర సంబంధమైన అలంకారం నువ్వెంత ప్రేమిస్తున్నావో వాక్యం చెప్తుంది. దీనత్వం చేత అలంకరించుకో. నీకెంత ఘనత వస్తుందో సంఘంలో. నిన్నెంతమంది ప్రేమిస్తారో, ఎంతమంది నిన్ను బట్టి ప్రభువును స్తుతిస్తారో. దేనిని బట్టి చెప్పాలి? దీనత్వం. గాడిద వంటి వాడవవుతావు అంటూ ఇంకొక చక్కని మాట చెప్పాడు. పని చేయుటకు తన భుజము వంచిన వాడై వెట్టి చేయు దాసుడవవుతావు అన్నాడు ఇస్సాకారుని యాకోబు దీవించిన దీవెన. నా కుమారుడా, నువ్వు గాడిద వంటి వాడవవుతావు,
దీనత్వాన్ని కలిగి జీవిస్తావు. ఇంకా పని చేయుటకు నీ భుజము వంచుతావు, అనగా పరిచారకుడు అవుతావు. ఇస్సాకారును దేవుడు దీవించడానికి గల కారణం, అతడు దేవుని ఎదుట పరిచారకుడయ్యాడు. నువ్వెంతగా దేవుని సన్నిధిలో పరిచారకుడుగా, పరిచారకురాలిగా, దేవుని పరిచర్య కొరకు నీ భుజం ఎప్పుడైతే కాస్తావో, దేవుని పని కొరకు నీ నడుము ఎప్పుడైతే వంచుతావో, దేవుని పని కొరకు ఎప్పుడైతే నీ చేతులు సహకారంగా నిలబడతాయో, దానిని బట్టి దేవుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో దేవుని సంఘంలో పరిచారకుడుగా ఎప్పుడైనా ఉన్నావా? నేను గమనించింది ఏంటంటే, ఆడవాళ్ళు మాత్రం పరిచర్య చేస్తూ ఉన్నారు, మగవాళ్ళు అంతగా పరిచారకులుగా ఇంకా మారలేదేమో అనిపిస్తోంది నాకు. దేవుని ఎదుటకు వచ్చినప్పుడు స్త్రీ పురుష భేదం అనేది లేదు. దేవుని ఎదుట మగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ అనేది లేదు. దేవుని సంఘంలో అందరూ సమానమే. ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా. ఓ రోజున యేసు ప్రభువుని అడిగారు, బోధకుడా, మా ఊరిలో ఒక అమ్మాయికి పెళ్లి చేశారు, పెళ్ళైన 3 రోజులకే భర్త చచ్చాడు, ఇశ్రాయేలీల సిద్ధాంత ప్రకారం మరిదిని చెయ్యాలి. ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒక అమ్మాయికి భర్త చచ్చిపోతే భర్త తమ్ముడు ఏమవుతాడు? మరిదిని చెయ్యాలి. ఆడు చచ్చాడు అనుకో, ఆడికంటే చిన్నోని చెయ్యాలి. ఇది ఇశ్రాయేలీల ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రానుసారంగా మా ఊర్లో ఒక అమ్మాయి భర్త చచ్చాడు, పెళ్లి చేశాము, భర్త చచ్చాడు, అట్ట 7గురిని చేశాం, 7గురిని పొట్టను పెట్టుకున్నాక చచ్చింది అది అన్నారు వీళ్ళు. ఇంతకీ నీ డౌట్ ఏంటి అన్నాడు యేసయ్య. మా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ 7గురిలో ఈ అమ్మాయిని ఎవరి పక్కన నుంచోబెడతా అని అడిగారు. యేసు ప్రభువును, పిచ్చోళ్ళారా, పరలోక రాజ్యంలో భార్యలు, భర్తలు, మగోళ్ళు, ఆడోళ్ళు ఈ తేడా ఏమీ ఉండదు, నోరు మూసుకుపోండి అన్నాడు. దేవుని సన్నిధిలో అందరూ ఒకటే. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నువ్వేం చెయ్యాలి? దీనత్వాన్ని కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని పని కొరకై నీ భుజము వంచు. నువ్వెంతగా దేవుని పని కొరకు నీ భుజం వంచుతావో, నువ్వెంతగా పరిచారకుడుగా మారుతావో, నువ్వెంతగా పరిచర్య చేస్తావో, నీ పరిచర్య దగ్గర దేవుడు నిన్ను చూస్తాడు. మీకు ఉదాహరణకు చెప్తాను నేను. యెషయా కొడుకులు 8 మంది. ఇశ్రాయేలీయులకు రాజు కావాలి. దేవుడు అన్నాడు, అబ్బాయి సమూయేలు, యెషయా ఇంటికి వెళ్ళు, ఆ ఇంట్లో ఒకరిని రాజుగా చేద్దాం అన్నాడు. సమూయేలు యెషయా వాళ్ళ ఇంటికి వచ్చి, నీ కొడుకుల్ని పిలువు అన్నాడు. పెద్దోడు సౌలు రాజు కొలువులో ఉద్యోగం, రెండోవాడు ఉద్యోగం. ఇక తండ్రి అనుకున్నాడు, రాజు కొలువులో ఉద్యోగం చేసేవాళ్ళు అన్ని రకాల తలాంతులు కలిగి ఉంటారు కనుక వాళ్ళే అవుతారు. పెద్దోడిని పిలిచాడు. పెద్దోడిని పిలిస్తే సమూయేలు అనుకున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, వీడికి యుద్ధం వచ్చు, రాజు కొలువులో ఉన్నాడు కనుక వీడే రాజు అవ్వచ్చు అనుకుంటున్నాడు. అంతలోనే దేవుడు అన్నాడు, వీడు కాదు. 2వ వాడు, 3వ వాడు, 5వ వాడు, 6వ వాడు వచ్చేసారు. 7గురు అయిపోయారు. ఇక సమూయేలుకి ఇసుకొచ్చింది. ఇంతమంది పనికి రాలేదండి, ఇంకెవడు ఉండాలే, ఇక ఇది ఏదో దేవుడు ఎందుకో చెప్పుంటాడు, ఇక నేను తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఆగో ఇంకా ఉన్నారేం పిలవమను. ఇక దేవుడు మాట కాదని లేక, యెషయా ఇంకెవరైనా ఉన్నారా అంటే ఆయన అన్నాడు, ఒకడు ఉన్నాళ్లే కానీ నీకాడు నచ్చకపోవచ్చు, నాకే నమ్మకం లేదు. ఎందుకు? వాడికి ఏ తలాంతులు లేవు, వాడేదో గొర్రెలు కాసుకునేవాడు. ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు ఏం రాజు అవుతాడు అనుకుంటున్నాడు. మరి గొర్రెలు
కాసేవాడిని దేవుడు రాజుగా ఎందుకు చేశాడో తెలుసా? ఆ గొర్రెల కాపరి యొక్క పరిచర్యను దేవుడు చూశాడు. ఓ రోజున సింహం వచ్చి గొర్రె పిల్లను పట్టుకుంది. ఓ రోజున ఎలుగుబంటి వచ్చి గొర్రెను పట్టుకుంది. ఈ గొర్రెల కాపరి చూశాడు. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి. ఇది కాపరి లక్షణం. కాబట్టి నిజమైన కాపరిని నేనైతే నా కళ్ళ ముందు నా గొర్రె కాదు, నేను చావాలి. నేను చచ్చాకే నా గొర్రె చావాలి. అమాంతంగా వెళ్ళిపోయాడు సింహం మీదకి. ఇప్పుడు చెప్పండి, దావీదు సింహాన్ని గెలవగలడా? అకాయ్ నా మొహం చూడాలి. చెప్పండి, దావీదు సింహాన్ని గెలవగలడా? గెలవలేడు. అసలు మీరు అనుకుంటారా దావీదు గెలిచేశాడు? దావీదు కాదు, ఎవడు గెలవలేడు. ఒక మనిషి బరువు సుమారు 100 కేజీలు ఉంటే అలాంటిది 20 మంది బరువు ఉంటుంది సింహం. సింహం పంజా చాచి ఒక దెబ్బ కొడితే 5 కేజీల మాంసం వస్తుంది. సింహం గట్టిగా గర్జిస్తే సగటు మనిషి గుండె ఆగిపోయేంత సింహగర్జన శబ్దం. అటువంటి సింహం మీదకి దావీదు పరిగెడుతుంటే దేవుడు చూశాడు. అరే, ఒక ఆఫ్టర్ ఆల్ గొర్రె పోతే పోయిందిలే, సొంత గొర్రెలే. కొన్ని కాపలా కాసేవాడి అయితే యజమాని ఏమన్నా అంటాడేమో అనుకోవచ్చు. సొంత గొర్రెలే పోతే పోయినీళ్ళు అనుకోవాలిగా. లేదు, ఆ గొర్రె కోసం వీడు తెగించి సింహం మీదకి వెళ్తున్నాడంటే వీడు మామూలోడు. వెంటనే దేవుడు దావీదు మీదకి దిగొచ్చాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదు మీదకి దిగొచ్చిందో 1000 సింహాల బలంతో దాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చంపి అవతల పడేశాడు. స్తోత్రం చెప్పండి. ఇది చూశాడు దేవుడు. మీరు గమనించండి. ఆయన అన్నాడు, అబ్బాయి, గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలు మేపుతున్న నిన్ను నేను రాజుగా చూసా. అంటే నిన్ను అక్కడ చూశాను. మనల్ని ఎక్కడ చూస్తాడు? మన బట్టలు చూడ్డు ఆయన, మన కుల గోత్రాలు చూడ్డు, మన అందచందాలు చూడ్డు, మనకున్న టాలెంట్లు చూడ్డు. ఆయన ఏం చూస్తాడంటే మనం ఎంత దీనులమై దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని పరిచారకులుగా మారుతామో అక్కడ చూస్తాడు. నువ్వెంత తగ్గించుకొని దేవుని సేవలో ప్రయాసపడతావో పరిచర్య చేసే నిన్ను అక్కడ చూసిన దేవుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా గొప్ప భక్తులు అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు పరిచారకులే. ఎలియా తర్వాత ఎలీషా వచ్చాడు లైన్లోకి. ఏం టాలెంట్ ఉందని వచ్చాడు? అబ్బే ఏం లేదు. దేవుడు ఎలీషాని చూస్తున్నాడు. ఎలీషా తన యజమాని అయినా లేక తన గురువు అయినా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ పరిచారకుడయ్యాడటండి. చెప్పండి, ఏం పోసాడు? బైబిల్లో ఉంది. ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు లేచి, అయ్యా, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఎవరు? 120 ఎకరాల ఆస్తికి వారసుడు. ఎన్ని ఎకరాలు? 120 ఎకరాల ఆ ఆస్తికి వారసుడు, భూస్వామి, ల్యాండ్ లార్డ్ అంటే మన భాషలో భూస్వామి. అంత ఆస్తి కలిగినోడు సేవకు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయటానికి ఏలియా చేతులు లేవు, ఉన్నాయా లేవా? మరి ఎందుకు పోయాలా? సాధారణంగా మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు సేవ సుఖం. ఇప్పుడు సేవలో కష్టం లేదండి, సేవలో సుఖం. తినడానికి బిర్యానీలు, త్రాగడానికి కూల్ డ్రింక్స్, మధ్యలో ఇంకా స్పెషల్, ఇంకా విశ్వాసులు శనివారాలు, ఇంకేంటి గృహకోటాలు, గృహ దర్శనాలకు వెళ్తే స్పెషల్స్. ఇప్పుడేముంది కష్టం? ఆ రోజుల్లో కష్టం. ఆ రోజుల్లో దైవజనులకి నూకలన్నం, గంజి తాగి, ఇంకా చెప్పాలంటే పేదలకి వెళ్తే గోంగూర పచ్చడేసి, అంతేనా? ఇప్పుడు గోంగూర పచ్చడి పాస్టర్ గారు మీ ఇక్కడ తింటాడా? నన్ను మీ ఇంటికి పిలిచి గోంగూర పచ్చడి పెట్టి కుమారా, మళ్ళీ నీ ఊసుకోడు అతనికి. నేను
ఎందుకు అడిగాను నేను? నువ్వు చికెను, మటను, దోశలు ఇన్ని పెట్టావుగా, మళ్ళీ 2 దోశలై అని అడుగుతున్నా. ఇప్పుడు సుఖం, మేమేం కష్టపడలా, సుఖపడుతున్నాం. మా పితరులు కష్టాలు పడ్డారు, వాళ్ళు శ్రమలు పడి సేవ చేశారు. ఏ పేద విధవరాలు ఏలియాకి గోంగూర పచ్చడేసి అన్నం పెడితే తినుంటాడు. మీరు ఎప్పుడైనా గోంగూర పచ్చడి తింటే నేను మీకు తొందరగా అర్థమైంది. గోంగూర పచ్చడి తిన్నాక ఒంటి చేత్తో నువ్వు కడుక్కోగలవా? ఎందుకని? అతుకుపోయింది గోంగూర పచ్చడి. ఇప్పుడు గోంగూర పచ్చడి కడగాలంటే చేతి మీద చెయ్యాలంటే నీళ్లు పోసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎలీషా? 120 ఎకరాల ఆసామి కొడుకు తనను తాను తగ్గించుకొని గురువు గారి చేతుల మీద నీళ్లు పోసాడు. నువ్వు తగ్గించుకుని సేవ చేయగలవా? నువ్వు తగ్గించుకుని పరిచర్య చేయగలవా? ఎవడైతే గాడిద వలె తనను తాను తగ్గించుకొని పరిచారకుడై ఆయన పని కొరకై తన భుజము కాసేవాడిగా ఉంటాడో వాడి గుడారాన్ని దేవుడు సంతోషంతో, అంతేగాని నాకే పని సార్, వస్తాను, రాయల్టీగా వస్తాను, అఫీషియల్గా కూర్చుంటాను, అవసరం అనుకుంటే బయటికి వెళ్తాను, తొలమా పొలమా కానికేస్తాను, నా దారిని నేను. నువ్వు భక్తి చేయట్లేదని నేను అంటలేదు, కానీ నీ భక్తి ద్వారా తగిన ప్రతిఫలం కావాలనుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకొని పరిచారకుడివై. సందర్భం వచ్చింది కనుక చెప్తాను. నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేము. నాకు పేరు వెనకాల ఉన్న డిగ్రీలు ఏవి నాయి కాదు, తగిలిచ్చినవి అన్నీ. నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. నేను ఒక హైందవ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ప్రభు నన్ను పిలిచాడు. ఇంగ్లీష్ కాలేజీలో భీమవరంలో చిన్న పని చేసుకునేవాడిని. ఆ ఉద్యోగం వదిలేసి సేవకని వచ్చాను. ఎక్కడికో వెళ్ళమన్నాడు. ప్రభువా మరి నాకు ట్రైనింగ్ కావాలన్నాను నేను. దేవుడు అన్నాడు, నువ్వు ట్రైనింగ్ అక్కర్లేదులే అన్నాడు. వెళ్ళిపోయాను. కానీ దేవుడు ఏం చేశాడంటే నన్ను బైబిల్ ట్రైనింగ్ అయితే పంపలేదు, కానీ ఒక దైవజనురాలి దగ్గర ట్రైనింగ్ పెట్టాడు. అంటే పరిచర్య చేయడానికి పెట్టాడు. ఒక దైవజనుని దగ్గర పరిచర్య చేశాను నేను. ఒక దైవజనురాలి దగ్గర పరిచర్య చేశాను. ఆవిడ పేరు కోండ్రు సుందరమ్మ, ఆయన పేరు పల్లికొండ యేసుదాసు. ఆయనకి అక్షరం ముక్క రాదు, ఈవిడికి అక్షరం ముక్క రాదు. వాళ్ళిద్దరి దగ్గర పరిచర్య చేశానండి. ఇద్దరికి చెప్పలేని టైం లేదు, ఒకటి చెప్తాను నేను. సుందరమ్మ అనే ఒక దైవజనురాలు, పట్టగోస్తే అక్షరం ముక్క రాదు, మోటుది, నాటు చీరలు, ముతక చీరలు కట్టేది. ముతక చీరలు అంటే ఆ రోజుల్లో 7 గజాల చీరలు కడితే అడుగున లంగాలు ఉండే కదా ఆడవాళ్ళకి, అంత మోటోళ్ళు కుడి బయట వేసుకునేవాళ్ళు. అక్షరం ముక్క రాని ఆ సేవకురాల దగ్గర దేవుడు నన్ను పెట్టాడు తీసుకెళ్ళి. ఆవిడకు 30 మంది ఆడపిల్లలే వచ్చేవాళ్ళు, మగవాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కదా, ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు. ఈ 30 మందిని పెట్టుకుని సేవ చేస్తున్న ఆవిడ దగ్గర నేనున్నాను. ఆవిడికి పిల్లలు ఉన్నారు, ఎవరు సేవలోకి రాలేదు అప్పటికి. నేను పరిచారకుడిగా ఉన్నా. ఆవిడ ఏం చెప్పేది నాకు, అరే మోసే ఈ దురద పడుతుందిరా అంటే గోకుతా కూర్చునేవాడిని. తల దురద పడుతుందిరా పేలు చూసేవాడిని. అరే స్నానం చేసి వచ్చారా ఆవిడ వదిలేసిన చీర ఉతుకొచ్చేవాడిని. ఇవన్నీ ఆడపిల్లలు చూసి వాళ్ళకి కొంచెం బాధ వేసేది. కలిగిన కుటుంబం, పెద్ద కుటుంబం, విత్తనం కలిగిన డబ్బు కాదు, ఏదో బేపనోడు, ఈవిడేమో ఎస్సీ మాల, ఈవిడ దగ్గర ఏమయ్యా వాళ్ళంతా హిందూ కన్వర్ట్స్, ఈ సాలీలు, కంసాలీలు, కమ్మ వాళ్ళు, కాపులు అట్లా ఉండేవాళ్ళు. ఈవిడ అమ్మ లేనప్పుడు వాళ్ళు నన్ను పిలిచి, అబ్బాయి నీకు సిగ్గేయట్లేదా? నేను వయసులో ఉన్న కుర్రోడిని, 18 సంవత్సరాల వయసు ఉంటుంది, నీకు సిగ్గేయట్లేదా? ఆ ముసలిదాన్ని ఈపు గోకుతున్నావు, ముసలిదాన్ని పేరు చూస్తున్నావు, ఆ ముసలిది ఇడిచిన చీరగా ఉతుకుతున్నావు, నీకు సిగ్గేయట్లేదా? మీ నాన్న నీకు తిండి పెట్టలేకపోయారా? నీకు ఛార్జీకి డబ్బులు లేకపోతే మేము ఇస్తాం, పోయి ఇక్కడి నుంచి, నువ్వు చేసే పని చేస్తే మాకు సిగ్గేస్తుంది అనేవాళ్ళు. నేను అమ్మకి చెప్పేవాడిని కాదు, వాళ్ళ మాటలు విని కాముగా ఊరుకునేవాడిని. ఒక రోజున ఆవిడ కూటమి అయిపోయిన తర్వాత, అరే మోసే కాళ్ళు లాగుతున్నాయిరా అంటే కాళ్ళు పట్టి ఆవిడ గుర్రక పెట్టేదాకా కాళ్ళు నొక్కేవాడిని. గుర్రక పెట్టింది అంటే బాగా నిద్రలోకి వెళ్ళిపోయింది అనిపించుకొని ఆ మంచం పక్కన ఈతాకులు చాపేసుకుని పడుకునేవాడిని. అలా పరిచర్య చేస్తే అందరూ ఆ చర్చకు వచ్చే వాళ్ళందరూ నన్ను తిట్టినోళ్ళే కానీ తిట్టనోళ్ళు లేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకొకటి తెలుసు, ఆమె నా ఆత్మీయ తల్లి.
ఆమె దైవజనురాలు. ఆమె దగ్గర పరిచర్య చేయడం కొరకే నన్ను దేవుడు ఇక్కడ పెట్టాడు. ఎవరైనా అనుకున్నా నా దేవుని కొరకు నేను పరిచర్య చేస్తానే ఉన్నాను. ఓ రోజు రాత్రి తెల్లవారుజాము 1:30-2 టైంలో ఆమె లేచి నన్ను లేపింది. అరే మోసే లే 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 లేచి కూర్చుని, ఏంటమ్మా మోకరించరా? మోకరించా. నన్ను ఎత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసింది. ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నా కడుపును పుట్టిన వాళ్ళు నా ఆస్తి పంచుకుంటారు. నీకు నా సేవ అభిషేకాన్ని ఇమ్మన్నాడు. నువ్వు గొప్ప సేవకుడు అవుతావు అని అభిషేకించి ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనురాలు చేసిన ప్రార్థన, ఆమె నా మీద చేతులుంచి చేసిన హస్త నిక్షేపణ బలమే దేవుడు ఈ దినాన్న మీలాంటి గొప్ప వాళ్ళ మధ్యన నేను కూడా దేవుని మాటలు పంచుకునే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ ట్రైనింగ్ లేని నేను ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి సేవకుల్ని తయారు చేస్తా ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్ లేను సుమారు 100 మందిని సేవకుల్ని చేసి సంఘాలు కట్టి బయటికి పంపించాను. ఇంచుమించు 23 దేశాల్లో యేసే దేవుడు అని ప్రకటించి ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. సుమారు 5,000 మంది మొదలుకొని 3 లక్షల మంది ఉన్న సభ వరకు ప్రసంగం చేయడానికి వెళ్ళొచ్చి ఈరోజు మీ మధ్యలో సాక్ష్యం చెప్తున్నాను. ఎందుకో తెలుసా? దేవుడు మనకున్న కులాలు, ధనాలు, ఘనతలు, టాలెంట్స్ ఇవేవి చూడడు. నువ్వు దేవుని ఎదుట ఎంత తగ్గించుకొని పరిచారకుడు అవుతావో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇస్సాకారు, నీవు పని చేయుటకు నీ భుజము వంచిన వాడవై వెట్టి చేయు దాసుడవవుతావు. దేవుని సంఘమా, సేవా పరిచర్య అనేది ఒక రథమైతే ఈ రథాన్ని లాగడంలో దైవజనునికి తోడుగా భుజం కాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దైవజనునికి తోడుగా మేమున్నాం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పరిచారకులుగా మారడానికి ఇష్టపడుతున్నారు? ఆలోచన చెయ్యి. అదే ఇస్సాకారు గుడారమును సంతోషంతో నింపింది. మరొక సంగతి చెప్తాను. అదే న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనం చూడరా తల్లి. న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనం. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. బారాకును అతి వేగముగా లోయలోనికి చొరబడిరి. చాలు 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 చాలు. న్యాయాధిపతుల గ్రంథంలో శత్రువులు ఇశ్రాయేలీల మీదకు దాడి చేశారు. సంగతి విన్న బారాకు సైన్యాన్ని సమకూర్చి లెక్క చూశాడు. శత్రువులేమో 1,00,000 మంది ఉన్నారు, మన దగ్గర ఉన్న సైన్యం 50,000 మంది ఉన్నారు. మరి 50,000 మంది 1,00,000 మందిని జయించగలుగుతారా? ఆలోచన చేశాడు బారాకు. శత్రువుల చేతిలో ఓడిపోవటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. కాబట్టి శత్రువులకు లొంగిపోవడమా, ఏం చేయాలో అర్థం కాక పరుగు పరుగున దెబోరా అనబడిన ప్రవక్త్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు, అమ్మా, శత్రువుల చేతిలో ఓడిపోయే దుస్థితిలో మనం ఉన్నాం, ఏం చెయ్యాలో నాకు తోచుబడి కావడం లేదు. దెబోరా ప్రార్థన చేసి ప్రవచనాత్మకంగా మాట్లాడింది. నువ్వు భయపడమాక, దేవుడు మనతో ఉన్నాడు, నేను కూడా మీతో వస్తాను, యుద్ధానికి సిద్ధపడు, కబురు పెట్టి ఇశ్రాయేలీయులకు అంది. బారాకు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వాళ్లకు కబురు పెట్టాడు. శత్రువులు యుద్ధానికి వస్తా ఉన్నారు కనుక మనందరం కలిసి వాళ్లతో యుద్ధం చెయ్యాలి. విజయమో వీర మరణమో, చస్తే చస్తాం, బతికితే దేవుడు మన పక్షంగా విజయాన్ని ఇస్తాడు. కాబట్టి అందరూ యుద్ధానికి సిద్ధపడి రమ్మని 12 గోత్రాల వాళ్ళకి కబురు పెట్టాడు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్శాఖారీయులు మాత్రమే 12 గోత్రాలలో 11 గోత్రాలు అలా ఉంచితే ఇశ్శాఖారీయులు మాత్రమే అతి వేగమున బారాకుతో కలిసి లోయలోనికి చొరబడిరి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? చొరబడ్డారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. దేవుని పక్షంగా మనం నిలబడి యుద్ధం చెయ్యాలి.
ఈ యుద్ధంలో బ్రతికితే దేవునికి మహిమ, చస్తే దేవుని పాదాల చెంతకు వెళ్ళిపోతాం. అంతే తప్ప పిరికి వాళ్ళగా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని అందరికంటే ముందుగా ఇస్సాకారీయులు చొరబడిరి అని ఉంది అక్కడ. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు గెలిచారు. చరిత్ర తర్వాత చెప్తాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని సంఘమా, ఇస్సాకారీయులలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు తెగించేవాళ్ళు, వాళ్ళు చొరబడేవాళ్ళు. తెగించగలిగిన క్రైస్తవుడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. దేవుని పని కొరకు తెగించే మనస్సు నీకుందా? దేవుని పని కొరకు ముందుకు వచ్చే హృదయం నీకుందా? దేవుని పని కొరకు చొరబడే మనస్సు నీకుందా? చాలా పర్యాయాలు దేవుని పని మన ఎదుట ఉన్నప్పుడు ఎవరు వస్తారు ముందుకి అంటే మనం ఆలోచనలో పడతాం. ఏమని? నేను వస్తానంటే భారమంతా నా నెత్తి మీద, చెప్పండి, భారమంతా నా నెత్తి మీద పడిపోద్దేమో, ఎందుకు వచ్చిన గొడవ, చూద్దాం ఎవరన్నా లేస్తారేమో అని చూస్తాం మనం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నేను దాన్ని కాదనడం లేదు, కానీ మనం సామాన్యమైన వ్యక్తులం కాదే, అసామాన్యమైన దేవుని పిల్లలం. లోకస్తుల్లాగా పిరికితనం మనలో ఉండకూడదు. మనం ఎంతగా దేవుని పని కొరకు చొరబడతామో, దేవుని పని కొరకు ఎంతగా తెగిస్తామో, నువ్వెంత తెగిస్తే, ఎంత చొరబడితే దేవుడు దానిని బట్టి నీ గుడారాన్ని, చెప్పండి, సంతోషంతో నింపుతాడు. ఓ పల్లెటూళ్ళలో పాస్టర్ గారు ఉపవాస కూటాలు పెట్టుకుందాం అనుకున్నాడట. సరే, ఉపవాస కూటాలంటే మరి ఖర్చులు ఉంటాయి. సంఘంలో స్థానికంగా సేవకులు ఏమంటారంటే మన కూటాలు పెట్టుకుందాం, తల కొంచెం చందా వేసుకుందాం, ఇంటికి 200, 300, 500, 1000 ఇట్లా చెప్పుకుంటారు కొన్ని సంఘాల్లో. సరే, పాస్టర్ గారు కొంచెం మొహమాటం ఎక్కువ. నేను 500 అంటే 2000 అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఎందుకు వచ్చిందిలే అని ఆయన అన్నాడట కదా. అమ్మా, మరి మనం కూటాలు పెట్టుకుందాము, మరి ఖర్చు అయితే ఉంటుంది కనుక నేను మిమ్మల్ని ఇంత ఇమ్మని 1000, 2000 అని అనలేను. నేను ఒక పని చేద్దాం, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు మనలను ఎంత ప్రేరేపిస్తే అంత దేవునికి ఇద్దాం. ఇది బాగుందా బాగోలేదా? దేవుడిని ఎంత ప్రేరేపిస్తే అంతే ఇవ్వు. సంఘానికి నచ్చింది ఈ మాట. సరే అయ్య గారు రండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మోకరించండి అని మోకరించారు. ఆ కూటంలో 2 తోటి కోడళ్ళు ఉన్నారట. ఒక ఆవిడ పేరు సువార్తమ్మ, ఒక ఆవిడ పేరు మార్తమ్మ అనుకోండి. ఒకళ్ళు ఇక్కడ ఉంటే నన్ను తిట్టుకోమాకండి, చెబుతున్నా. సో ఇప్పుడు సువార్తమ్మ, మార్తమ్మ తోటి కోడళ్ళు 2 కూడా ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు సంఘాన్ని నడిపిస్తున్నాడు, ఉజ్జీవంగా అందరూ ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఉపవాస కూటాలు బాగా జరగాలి, వచ్చే పాస్టర్ గారు బాగా వాడబడాలి, ఆర్థికంగా మాకు డబ్బులు కావాలి, సంఘాన్ని ప్రేరేపించున్నాయినా అందరూ ప్రార్థన చేస్తుంటే ఇందులో దేవుడు సువార్తమ్మతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈవిడ ప్రార్థన చేస్తుందంట, ప్రభువా మా తోటికోడలు మార్తమ్మ బొడ్లో 5000 ఉన్నాయి నాయనా, అది పేనాసిది ఇవ్వదు, నువ్వు ఎట్టయినా సరే మా తోటికోడలు మనసు కరిగించు, దాన్ని రాతిగుండి కరిగించు, 5000 ఇచ్చేటట్టుగా సహాయం చేయి అని ప్రార్థన చేస్తుందంట సువార్తమ్మ. దేవుడు సువార్తమ్మ ప్రార్థన ఆలకించి, నా కుమార్తె సువార్త, చిత్తం ప్రభువా, ఈ దీనురాల్ని కనికరించావు నాయనా, చెప్పు నాయనా అందట. మీ తోటి కోడల సంగతి నాకు తెలుసు, 5000 కాదు 10,000 అయినా ఇచ్చింది, కానీ నువ్వే నీ బొడ్లో ఉన్న 3,000 ఇచ్చేయి అన్నాడంట. అయ్యో ప్రభువా, మా ఆయనకు కూడా తెలియకుండా బొడ్లో దాచుకుంటే నీ కంట పడ్డయ్యా నాయనా అంటుందంట. అంటే ఈవిడ ప్రార్థన ఏంటి? తోటి కోడలు అయితే ప్రేరేపించబడాలి, ఈవిడ మాత్రం అరే ఇదేం భక్తి అండి? ఎవరో ప్రేరేపించబడడం కాదు, ఎవరో లేస్తే నువ్వు చూడాలని కాదు, ఎవరో చేస్తే వెనకాల నువ్వు రావడం కాదు, నీ వంతు నువ్వుగా ప్రభువా నేనున్నా, నేను చేయగలిగింది ఇది, నేను చేస్తా అని తెగించే వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. ఓ రోజున యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తరువాత
కళేబరాన్ని దించుతున్న సమయంలో అరిమతయి యోసేపు అనే ఒకడు రాజు కొలువులో ఉద్యోగం చేస్తున్నాడు. బైబిల్లో ఉంది, అతడు తెగించి, చెప్పండి, తెగించి రాజు దగ్గరికి, మహారాజా ఏంటి యోసేపు సెలవు కావాలా, డ్యూటీలోంచి ఏమన్నా 10 రోజులు సెలవు కావాలా? సెలవు కాదేం కాదు ప్రభువా, మరేంటి, ఆ నజరేయుడైన యేసు శవాన్ని నాకు ఇస్తే నేను తీసుకో. యేసు శవమా? యేసు ఎవరో నీకు తెలుసా? తెలుసయ్యా, ఆయన లోకరక్షకుడు, గొప్పవాడు, మన కోసం పుట్టినోడు, మన పాపాలు పరిహరించడానికి వచ్చిన దైవాంశ సంభూతుడు. నేను ఆయన్ని రహస్యంగా ప్రేమిస్తున్నా. ఇంతకాలం రహస్యంగా ప్రేమించే కానీ ఇక రహస్యం కాదు, నేను ధైర్యంగా మీ ముందుకు వస్తున్నా. ఆయన శవం కావాలి. ఆ రోజుల్లో యేసు కావాలి అంటే చంపేస్తారు, యేసును నమ్ముకుంటానంటే చంపేస్తారు. అంటే ఎంత తెగించాడంటే, నేను చచ్చినా సరే యేసు ఎవరో, యేసుకి నాకున్న సంబంధం ఏంటో సమాజానికి తెలియాలి అనే తెగింపు. అందుకే అరిమతయి యోసేపుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పిరికి వాళ్ళలా ఉంటే మనం దేవుని కార్యాలు చూడలేం. పిరికి వాళ్ళలా ఉంటే దేవుని పని ముందుకు సాగదు. పిరికి వాళ్ళలా ఉంటే దేవుని నామానికి మహిమ రాదు. పిరికి వాళ్ళలా ఉంటే మన గుడారాలు సంతోషంతో నింపబడవు. ఇదిగో ఇస్సాకారీయులు తెగించారు, చొరబడ్డారు. ఈ మధ్యాహ్నం ఇస్సాకారీయుల వలె దేవుని పని కొరకు తెగించే మనసు నీకుంటే, దేవుని పని కొరకు చొరబడే మనస్సు నీకుంటే, దేవుడు నీ గుడారాన్ని, చెప్పండి, సంతోషంతో నింపేస్తాడు, ఆశీర్వదిస్తాడు. చివరి మాటగా చెప్తున్నాను, దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 32వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 12వ అధ్యాయం 32వ వచనం. చేయదగినది ఏదో దానిని వారికి తెలియచేయు అధిపతులు 200 ఈ వీరి గోత్రపు వారు వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇస్సాకారీయుల గోత్రంలో 200 మంది అధిపతులు. ఎందుకు ఈ 200 మంది అధిపతులు అంటే, ఇస్సాకారీయులు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఇస్సాకారీయులు ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఇస్సాకారీయులు ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో, వాళ్ళు చేయదగినది ఏదో దానిని వారికి తెలియచేయడానికి ఆ గోత్రపు ప్రజల మీద 200 మంది అధిపతులను పెట్టాడంట దేవుడు. అక్కడ వ్రాయబడిన గొప్ప సంగతి ఏంటంటే, ఈ గోత్రపు వారందరూ అధిపతుల ఆజ్ఞకు బద్ధులై అంటే కట్టుబడి ఉన్నారు. ఇది వాళ్ళ గొప్పతనం. ఈనాడు మనం గమనిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలు ఎలాగైపోయాయో ఇస్సాకారీయులను చూస్తే సిగ్గు తెచ్చుకోవచ్చు. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఎవడు చెబితే ఆడి మాట వినేస్తారు. దేవుని పిల్లల లక్షణం ఇది కాదు. సంఘానికి ఒక అధిపతి ఉన్నాడు, సంఘానికి ఒక నాయకుడు ఉన్నాడు, సంఘానికి ఒక కాపరి ఉన్నాడు, సంఘానికి ఒక పెద్దగా దేవుడు ఒక వ్యక్తిని నీకు ఇచ్చాడు. ఆయనే అయ్యగారు. నువ్వు మా బోటోళ్ళంతా వస్తూ ఉంటాం, 2 నెలలకోసారి పోతూ ఉంటాం. మా మాట కాదు, మా బోధ తీసుకోవాలి, ఆయన మాట తీసుకోవాలి. అర్థమైందా? వచ్చిన వాళ్ళు బోధిస్తారు, వచ్చిన వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఆ సువార్త, ఆ బోధను మీ బ్రతుకులకు అన్వయించుకోవాలి. కానీ మీ జీవితాలకు ఏది మేలో ఏది కీడో, ఏది చెయ్యాలో, ఎటు వెళ్ళాలో, ఎలా ఉండాలో మీ అందరిపైన ఒక నాయకుడు, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నంతకాలం నాతో సహా మనందరిపైన ఆయన అధిపతి. ఆయన ఆజ్ఞకు నోటితో పలకాలి,
ఏమన్నా అక్కడ? బద్ధులై. నీ పైన అధిపతి ఆజ్ఞకు నువ్వు బద్ధుడవై, ఆ దైవజనుని మాటలకు బద్ధుడవై, నీ ఆత్మీయ తల్లి బోధకు బద్ధురాలవై నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ భక్తి, ఆ విధేయతను బట్టి దేవుడు నీ గుడారాన్ని, అందుకని వచ్చినాడు మాటల్లో నువ్వు వింటా పోతే నీ భక్తి ఏం బాగుపడిద్ది? ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేయి. ఇస్సాకారీలు ఆ 200 మంది అధిపతుల ఆజ్ఞకు, చెప్పండి, బద్ధులై. సంఘము మన పైన ఉన్న అధిపతి మాటలకు బద్ధులై కట్టుబడాలి. కూర్చో అంటే కూర్చోవాలి, నుంచో అంటే అదే భక్తి అంటే. నువ్వెప్పుడైతే నీ పైన అధిపతికి, నీ పైన నాయకత్వానికి లోబడతావో, నాయకత్వాన్ని గౌరవిస్తావో, నాయకత్వానికి బద్ధుడవై బద్ధురాలవై ఉంటావో, అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, అప్పుడే నువ్వు దీవించబడతావు. నీ గుడారాన్ని దేవుడు, సందర్భం వచ్చింది కనుక మగవాళ్ళకి చెప్తా, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మీ భార్యల మాటకు బద్ధులై ఉండాలి. మా ఇంట్లో అదే సేమ్ టు సేమ్, ఏం తేడా ఉండదు. మా ఆవిడ కూర్చో అంటే కూర్చుంటా, నవ్వుతాను కావాలంటే ఎప్పటికప్పుడు వచ్చింది మా ఆవిడ, ఈసారి రావాలి, అమ్మగారు గొడవ, అమ్మగారిని తీసుకురాయ్యాని తీసుకొస్తా. నేను లేనప్పుడు అడగండి, నేను ఉన్నప్పుడు అంటే మొహమాట పడిద్దేమో. నేను లేనప్పుడు ఆడవాళ్ళు అడగండి, అయ్యగారు ప్రసంగం చేశాడు, అవునా కాదా? అవునంటేనే నాకు చెప్పండి, కాదంటే చెప్పమాకండి. కూర్చో అంటే కూర్చుంటా, నుంచో అంటే నుంచుంటా. కూర్చునే మధ్యలో అట్టాగే ఉందనుకో, అట్టాగే ఉంటా. నేను ఇంత హ్యాపీగా ఉంటానికి కారణం ఏదైనా ఉంటే మా ఆవిడ మాట వింటా, నేను నా ప్రభువు మాట వింటా. నా పైన దేవుడు నాకు ఒక నాయకుడిని ఇస్తే, ఒక అధిపతిని ఇస్తే, ఆయన మాట తూచా తప్పకుండా పాటిస్తా. దేవుడు అది చెప్తున్నాడు. భక్తి అనేది పై వ్యాసంలో, అలంకారంలో ఏమీ లేదు, మన అంతరంగంలో జరిగించబడేదే భక్తి. ఇస్సాకారీలు ఎందుకు దీవించబడ్డారు అంటే వాళ్ళ అధిపతుల ఆజ్ఞకు, చెప్పండి, బద్ధులై బద్ధులై బద్ధులై. సంఘమా, దేవుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపాలి అంటే మన పైన అధిపతిగా దేవుడు ఒక దైవజనుడుగా జోసెఫ్ రెడ్డి గారిని పెట్టాడు. నీకైనా నాకైనా ఆయన అధిపతి. ఆయన మన యోగక్షేమాలు కోరేవాడు, మన గురించి ఆలోచించేవాడు. మనం మన గురించి ఆలోచన చేస్తాం, ఆయన మనందరి గురించి ఆలోచిస్తాడు. అధిపతి బాధ్యత కలిగిన వాడు. ఇప్పుడు నువ్వు దీవించబడాలి అంటే అధిపతి ఆజ్ఞకు బద్ధుడవై ఉండాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది. మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 16వ వచనం వరకు చూడరా తల్లి ఒకసారి. 17వ వచనం, మీ పైన నాయకుడుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక వారు దుఃఖముతో కాక సంతోషముతో ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉందాము. స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తూ అంటాడు, సంఘమా, మీ గుడారాలు సంతోషంతో నింపబడాలంటే, మీ కుటుంబాలు దీవించబడాలి అంటే, మీ పైన ఎవరైతే అధిపతిగా ఉండి మిమ్మల్ని బాధ్యత కలిగి కాపాడుకుంటున్నాడో ఆయనను దుఃఖ పెట్టకూడదు. ఆ దైవజనుడు దుఃఖపడకూడదు, సంఘ కాపరి దుఃఖపడకూడదు. దైవజనుడు దుఃఖపడితే మీకు నిష్ప్రయోజనం, ఉపయోగం లేదు. ఆ భక్తి వలన మీ కుటుంబాలు దీవించబడాలి అంటే వారు దుఃఖముతో కాక సంతోషముతో ఆ పని చేయనట్లుగా వారికి లోబడి, చెప్పండి ఏం చేయాలంట? వారి మాట విని వారికి లోబడి. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకారీలు అంతగా దీవించబడడానికి అధిపతుల ఆజ్ఞకు లోబడి బ్రతికారు. దేవుడు వాళ్ళ గుడారాన్ని సంతోషంతో నింపాడు. ఇంకా చాలా ఉంది. ఈ సబ్జెక్ట్కి ఈరోజు క్లోజ్ చేస్తాను నేను.
అక్కడ అంటాడు, దేవుడు వాళ్ళని దీవిస్తూ అంటాడు కదా, ఇదిగో సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను నీకిస్తా అన్నాడు దేవుడు ఇస్సాకారుతో. ఆ దీవెన ఎలా నెరవేర్చబడిందంటే, ఇస్సాకారు వంశస్థులు మన గల్ఫ్ దేశంలోనే ఉన్నారు. ఎక్కడో లేరు, ఇండియాలోనో పాకిస్తాన్లో లేరు. ఇస్సాకారీలు ఎక్కడో లేరు, గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వాళ్ళని దేవుడు దీవించిన దీవెన సముద్రంలో నీకు ఇచ్చే దీవెన అన్నాడు. వాళ్ళ ఆశీర్వాదం అంతా సముద్రంలో పెట్టాడు. ఆ సముద్రంలోంచి తీసిన పెట్రోల్తోనే వాళ్ళు అపర కుబేరులుగా ప్రపంచంలోనే ధనికులయ్యారు. ఎంత ధనికులో తెలుసా? అన్ని దేశాలు, ప్రపంచంలో 257 దేశాలు, 257 దేశాల్లో ఇంచుమించుగా అందరూ ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇస్సాకారీలు ప్రపంచ బ్యాంకుకే పెట్టుబడి పెట్టేవాళ్ళు. దేవుని మాట అంత గొప్పగా నెరవేరుతుంది అన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులు ఈ గల్ఫ్ దేశంలోనే ఉన్నారు, ఇస్సాకారు వంశస్థులు. వాళ్ళతో అన్నాడు, సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలు నీకు ఇచ్చా, నువ్వు దీవించబడ్డావు అన్నాడు. ఎంతగా దీవించబడ్డారు! మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే అబుదాబి వెళ్ళి మహారాజా ప్యాలెస్ చూడండి. నేను చూశాను, అబుదాబి సభలకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళారు నన్ను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళ ఆస్తి, ఆ ఇస్సాకారీల ఆస్తి ఎంత విస్తారమైనదంటే, వాళ్ళు తినే టిఫిన్ ప్లేటు బంగారం, అందులో తినే స్పూను బంగారం, వాళ్ళు కూర్చునే కుర్చీ చెప్పండి బంగారం, వాళ్ళు నడిపే కారు బంగారం. ఏమనుకోమాకండి, దొడ్లోకి వెళ్తే కమోడ్ ఉంటుంది కదా, అది కూడా బంగారమే, అది కూడా బంగారం. మన దొడ్లో మోటార్ సైకిళ్ళు ఉంటాయి, ఇంకొంచెం కలిగితే కార్లు ఉంటాయి, వాళ్ళ దొడ్లో విమానాలు ఉంటాయి. మన జన్మానికో శివరాత్రి అన్నప్పుడు అన్నట్టు ఏ వాఫరాకో ఏటో పోయి చూసి ఆనందపడతాం. ఆడు సరదాగా పెళ్ళంత రోజుకోసారి సింగపూర్, మలేషియాని వెళ్ళి టిఫిన్ చేసి వస్తూ ఉంటాడు. ఎక్కడిది ఇంత డబ్బు, ఎక్కడిది ఇంత ఆశీర్వాదం, ఎందుకు వచ్చింది ఇంత ఆశీర్వాదం వాళ్ళకంటే, ఇస్సాకారు అధిపతుల ఆజ్ఞకు లోబడి జీవించిన వాడు. కనుకనే దేవుడు ఇస్సాకారును దీవిస్తూ అంటాడు, నీ గుడారముల యందు సంతోషిస్తావు, ఎందుకంటే అతడు పరిచారకుడై పని చేయుటకు తన భుజము వంచిన వాడు. అతడు దేవుని పని కొరకై తెగువ చూపి తెగించి చొరబడిన వాడు. అధిపతుల ఆజ్ఞకు బద్ధుడై బ్రతికిన వాడు. దైవ ఆశీర్వాదాన్ని పంచుకొని ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా ఈరోజు ఇస్సాకారీలు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని సంగమా, మీరు అనుకోవచ్చు మనం ఎంత భక్తి చేస్తే మాత్రం మనకు అవన్నీ రావు కదా, ఎందుకులేని. ఇప్పుడు చెప్తాను, వాళ్ళకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఈ ప్రపంచంలో గొప్పదైతే, దేవుడు ఆ వాక్యాన్ని పాటించే నీకు నాకు అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆడికి బంగారు కమోడ్ ఉందేమో, బంగారపు కుర్చీ ఉందేమో, బంగారపు కారు ఉందేమో. దేవుని వాక్యానికి లోబడి భక్తి చేస్తే మనం బంగారపు రోడ్ల మీదే నడుస్తాం. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో, బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో, 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో కలిసి ఉండే దినమే ఎప్పుడో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరకైనే ఎదురు చూచుచుండినా, నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును. హల్లెలూయా. చెప్పు. నాలుగేమో బంగారపు కార్లు అయితే దేవుడు అన్నాడు, ఓ సంగమా, పరలోకంలో నీ కొరకు నేను బంగారపు రోడ్డు వేసా. మన కాళ్ళ కింద వస్తుంది బంగారం. తెలుసో తెలియకో చెవులకి ముక్కులకి పెట్టి మోతున్నారేమో అనవసరంగా, అది మన కాళ్ళ కింద ఉండేది.
ఆ బంగారపు రోడ్లో తిరగాలంటే ఇస్సాకారీల భక్తి చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరికి వారి హృదయపూర్వకంగా ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇస్సాకారు జీవితాన్ని నా ముందు పెట్టి నాతో మాట్లాడావు. ఇస్సాకారు దీనుడయ్యాడు, నేను కూడా నీ ఎదుట నన్ను నేను తగ్గించుకుంటాను. ఇస్సాకారు పని చేయుటకు తన భుజము వంచాడు. నా సంఘములో పరిచారకుడుగా, పరిచారకురాలిగా ఎవరు నాకే పని చెప్పనవసరం లేదు, ఇది నీ పని అనుకొని నేను చేసుకొని వెళ్ళిపోతాను. ఇస్సాకారు చొరబడి యుద్ధంలోనికి వెళ్ళాడు. నీ సేవా పరిచర్య కొరకు నేను చొరబడి ముందుకు వస్తాను. నేను చేయగలిగిన ప్రతి సహాయము, నేను చేయగలిగిన ప్రతి పని నిరభ్యంతరంగా, నిరాటంకంగా చేయడానికి నా వంతుగా నేను వస్తానయ్యా. ఇస్సాకారు అధిపతుల ఆజ్ఞకు బద్ధుడై బ్రతికాడు. మాకొక నాయకుడిని ఇచ్చావు, ఆ నాయకుడి ద్వారా ఈ దేశంలో మేము నిన్ను సేవించడానికి మాకొక అవకాశాన్ని ఇచ్చావు. ఆ దైవజనుని, దైవజనురాలి యొక్క మాటలకు, ఆజ్ఞలకు బద్ధులమై నీ సన్నిధిలో మేము ముందుకు సాగుతాం నాయనా. ఇస్సాకారు గుడారమును దీవించిన దేవా, నా గుడారాన్ని దీవించండి. ఇస్సాకారు గుడారమును సంతోషంతో నింపిన దేవా, నా గుడారాన్ని సంతోషంతో నింపు నాయనా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనుడా గొప్ప దేవా, నీ కనునామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇస్సాకారు జీవితంలో మరికొన్ని సంగతులు ఈ వారం మేము ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, అందుకొరకు మీకు స్తోత్రాలు. ప్రకటించబడిన వాక్యానికి లోబడి బ్రతికే ధన్యత నాకు, మాకు దయచేయండి. నీ కృప చేత నింపండి. వాక్యము మా బ్రతుకుల్లో ఫలించబడినదై అనేకుల పరిచర్యలోనికి నడిపించే సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి. అధిపతుల ఆజ్ఞకు బద్ధులమై నీ కృపలో నీ కొరకు తెగించి ముందుకు వచ్చే ఆధ్యాత్మిక తెగింపు మాకు దయచేయండి. విత్తబడిన ప్రతి మాటను ప్రతి హృదయంలో ఫలింపచేయండి. ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యం ద్వారా సంఘాన్ని బలపరిచిన దైవ సేవకులకు జీవము గల దేవుని సంఘం ద్వారా నిండు వందనాలు తెలియజేస్తున్నాం.